పన్నీర్ కర్రీ చేసే విధానం. దీనికి కావలసిన పదార్థాలు: పన్నీరు 200 గ్రాములు, ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్న టమాటాలు 2, గరం మసాలా 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, ఉల్లిపాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 6, వెల్లుల్లిపాయలు 1 గడ్డ. ముందుగా పన్నీర్ను కట్ చేసుకొని కొంచెం వేడి నీటిలో వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనెను దానిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం సేపు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న వాటిలో కొంచెం నీరు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా వేయించిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి. టమాటాలను వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఈ పేస్ట్ వేయాలి. వేసిన ఈ పేస్ట్ లో కొద్దిగా నీరు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, సాల్ట్, కొత్తిమీర ఇవి బాగా కలిపి ఉడికించాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన కూరలో పన్నీరు ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకొని మిగిలిన కొత్తిమీరను వేసి దింపేయాలి. చపాతీలోకి తినే ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియోల కోసం మీకోసం నెల్లూరి వంటల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.